వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మేము మీ దగ్గర రావడం. జనరల్ గా మీ కస్టమర్ దేనికి వస్తారు? ఇబ్బంది అయితే ఏమైతే దొంగతనం అయితే లేకపోతే కొట్లాంటి దేనికి వస్తారు? ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చాం. దీన్ని కమ్యూనిటీ కాంటాక్ట్ అని మేము పోలీసులే ప్రజల వద్దకు రావడం. ఇది మా జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు మేము మన సబ్ డివిజన్ అన్ని మీ కాలనీ రకరకాల కాలనీస్ ఇక్కడ వేస్తాం. అశోకపురం భవిష్యత్తులో చేస్తాం. కాలనీలో మన శివలింగాపురం అన్ని చేసాం. చాలా కాలనీ చేసినాం. ఇక్కడ కూడా చేసాం. చేయడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన మణుగూరు అంటే మణుగూరుకి ఏంది సింగరేణి ఉన్నది, ఇటు పోతే బీటీపీఎస్ ఉన్నది, అటు పోతే హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నది. వీటితో ఏమవుతుందంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు, వేరే పక్క రాష్ట్రాలు, పక్క దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బీటీపీఎస్ పనిచేసినప్పుడు బయట దేశాల్లో కూడా వచ్చి దాంతో ఏమైందంటే ఎవరో తెలియని వ్యక్తులు చాలా మంది వచ్చి ఉంటారు. మనకు తెలియకుండా మన మధ్యలో ఉండుకుంటూ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు అంటే దొంగతనం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వేరే రకాలైన పనులు కావచ్చు చేస్తుంటారు. వాళ్ళను గుర్తిపడడం కోసం. అదేవిధంగా కొన్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు మాకు నక్సలైట్ ప్రాబ్లం ఉన్నది, మా పక్కన ఇదంతా అడవి. మీ దగ్గర వచ్చి ఏదో కిరాయి తీసుకొని మామూలు పని మీలాగానే అనుకుంటా ఉండొచ్చు. నక్సలైట్ మీ మధ్య ఉండొచ్చు, మీతో పాటు ఆ బాంబులు గీములు పెట్టుకొని ఉండొచ్చు. ఇటువంటి మీకు హాని కలగొద్దు, తద్వారా మన మణుగూరుకి కానీ మన జిల్లాకు కానీ హాని కలగొద్దనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాం. దీంతో ఏంటంటే ఏమన్నా కొత్త వ్యక్తులు ఎవరు ఉన్నారు అనుకో, మాకు తెలియదు, మీ కాలనీలో ఉన్నారు కొత్త వ్యక్తి ఎవరు మేము గుర్తుపట్టాం అనుకో, మీరు ఏమంటారు నేను ఎవరే అంటే మాకు తెలియదు సార్, చాలా రోజు నుంచి ఉంటుంది. కొన్ని ఎట్లుంటాయంటే మీకు రోజు చూసుంటారు అతన్ని తయారైతుండే ఏమంటే నేను బయట కంపెనీలో పనిచేస్తున్నాను, లేదు బీటీపీఎస్లో పనిచేస్తున్నాను అంటారు. ఇక్కడ కంపెనీలు కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి అప్పుడు మీరు వాళ్ళను గుర్తుపట్టలేదు. కాబట్టి మీరు అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కిరాయికి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ కిరాయికి ఇచ్చే ముందట మీరు ఖచ్చితంగా ఒక్కసారి వెరిఫై చేసుకోండి. రాత్రి రోజంతా ఇంట్లో పడుకుంటాడు, సాయంత్రం కానీ పోతాడు. ఏంటంటే నాకు రాత్రి డ్యూటీ అంటాడు. అనుమానపడి మా పోలీసుకి చెప్పాలి. చెప్పాలంటే 2-3 రకాలుగా చెప్పొచ్చు. 100 డైల్ చేయొచ్చు, ఏఆర్ చెప్పొచ్చు, ఎస్ఐ గారు చెప్పొచ్చు. ఇంకా డౌట్ అంటే మాకు చెప్పొచ్చు. మాకు చెప్తే మీకు ఎటువంటి దాన్ని కూడా అంటే మీరు ఫలానా వెళ్ళే చెప్పి మళ్ళీ చెప్పినట్టు చెప్పండి. మా దగ్గరనే పెట్టుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీకు డౌట్ వచ్చినా చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ రోజులలో ఎక్కువ ప్రాబ్లం ఏమొస్తుంది, గంజాయి వస్తుంది. అవునా? మీ దగ్గర ఉందా? అస్సలే కదా, తాగడం లేదా? నేను నమ్మాలి. గంజా అనేది అంతడం అంటే మీరు మీ దాన్ని అందరు కానీ కాదు, ఎవరో 2-3 ఉంటారు, విధవాళ్ళు ఉంటారు. ఆ విధవాళ్ళని గుర్తుపట్టే మన పని. ఎప్పుడు కానీ పబ్లిక్ అంటే 100%, 195 మంది 96 మంది మంచిగా ఉంటారు. ఒక 3-4తోనే సపోజ్ మీ దగ్గర గంజాయి ఒక పెద్ద దొరికింది అనుకో, రూమ్లో ఇంట్లో దొరికింది అనుకో, అప్పుడు ఏమంటారు? మనుగోలు ఇక్కడ దొరికిందంటే భగత్ సింగ్ నగర్ దొరికింది అంటారు. దాంతో ఏమవుతుంది? మీరు ఎవరైనా బయట పోయి ఏది అంటే భగత్ సింగ్ నగర్ అంటే మిమ్మల్ని అనుమానం చూసి స్టార్ట్ చేస్తారు. అవునా కదా? దానివల్ల ఒక్కడిద్దరు చేసే పనుల వల్ల మీ అందరికి ప్రాబ్లం వస్తుంది. మీ కాలనీలో ఉన్న అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మనుగురులో తప్పుడు పని అయింది అనుకో, మనుగురులో అందరికి వస్తుంది. మీకు వస్తుంది, మీతో పాటు మాకు వస్తుంది, అందరికి వస్తుంది. అటువంటి దానికోసం ఇప్పుడు గంజాయి లాంటివి ఉన్నది. ఇప్పుడు బాగా నడిచేది గంజాయి. గంజాయి 2-3 రకాలు ఉంటుంది. ఒకటేమో వాడు పండిస్తాడు, ఇంకోటేమో ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, ఇంకోటేమో అమ్ముతాడు. గంజాయి పండించేది మన దగ్గర లేదు, అలా డౌట్ ఏం లేదు. కాకపోతే ఎవరైనా తెచ్చి స్టోర్ చేసుకోవడం కానీ, అమ్మడం కానీ, తాగడం. మీ పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చదువుకుంటారు, 10th చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఆ వయసు అటువంటిది. ఎవడో దోస్తు అంటాడు, అరే ఇది వీళ్ళు కూడా బాగుంటుంది అంటాడు. ఒక్కసారి పిలిచింది అనుకో వాళ్ళకి అలవాటు అవుతుంది, అడిక్షన్ అవుతుంది, వ్యసనం అవుతుంది. దాంతో ఏమవుతుంది? అతనికి మీ వాళ్ళకి పక్కకు మెల్లవుతుంది. మీ ఇంట్లో మీ జేబులకి డబ్బులు తీసు, ఏమైనా వస్తువులు ఉంటే అమ్ముడు, ఇటువంటి స్టార్ట్ చేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.